ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి సో ఎంత ర్యాంక్ వస్తే వెటరనరీ సైన్స్కి సంబంధించి సీట్ అనేది వచ్చే అవకాశం ఉందనేది కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో బైపీసీ అగ్రికల్చర్కి సంబంధించి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పిన్ చేసి పెడతాను ఆ వీడియో లింక్ అనేది. ఒకసారి చూడండి, వాళ్ళు ఏమంటారు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే రెగ్యులర్గా అప్డేట్స్ నేను ఇవ్వడానికి ఇంకా ట్రై చేస్తాను. సో కేటగిరీ వైజ్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించి ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, ఏయూ ఏరియా అలాగే ఎస్వీయూ ఏరియాకి సంబంధించి అఫీషియల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే సో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. మీకు వెటరనరీ సైన్స్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వరకు ఉంటే వస్తుంది అనేది ఒక క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. సో దీని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ మీకు ఈ ర్యాంక్కి ఈ సంవత్సరం సీట్ వస్తుందని ఎగ్జాక్ట్గా చెప్పలేము. దీనికి రిలేటెడ్గా అంటే నియరర్గా దీనికి ఒక 500 లేదా ఒక 1000 డిఫరెన్స్ అయితే ఉంటే, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఓసీ ఓపెన్ కేటగిరీలో మనకి నాన్ ఫార్మర్ కోటాకి 1600కి సీట్ వచ్చింది జనరల్లో. సో వాళ్ళు 2500 బిలో సీట్ ఉంటే, బిలో ర్యాంక్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్స్, అంటే లాస్ట్ రౌండ్ వరకు. సపోజ్ ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ తర్వాత ఎన్ని సీట్స్ మిగిలినాయి, సెకండ్ ఫేజ్ తర్వాత ఎన్ని సీట్స్ మిగిలినాయి, అలాగే ఏపీ నీట్ అలాగే ఆల్ ఇండియా కోటా నీట్కి సంబంధించి కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సో లాస్ట్కి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో లాస్ట్ రౌండ్లో లాస్ట్ క్యాండిడేట్ ఎంతవరకు జాయిన్ అయ్యింది అనేది దాని గురించే ఇది. సో ఇది స్టార్టింగ్ మాత్రం మీకు ఇంత ర్యాంక్ అయితే ఉండదు, చాలా తక్కువ ర్యాంక్ ఉంటేనే సీట్ వస్తుంది. సో ఇది లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేస్తే మీకు ఇంత కట్ ఆఫ్కి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. ఇది డీటెయిల్స్. సో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి.